హాయ్ అందరికీ. రీసెంట్‌గా గుడివాడలో ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో గర్ల్స్ వాష్‌రూమ్స్‌లో హిడెన్ కెమెరా పెట్టారని చెప్పి మనందరికీ తెలిసిందే కదా! ఆ టాపిక్ మీద మనం కొంచెం డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏమైందంటే నిన్న నిన్న నైట్ నిన్న అంటే 29థ్ అనమాట. నిన్న నైట్ గర్ల్స్ అందరూ హాస్టల్ బయటకొచ్చి కొంచెం ధర్నాలా చేశారంట. దానివల్ల చుట్టుపక్కల అందరికీ తెలిసి పోలీస్ కంప్లెయింట్ అది ఇచ్చి పోలీసులొస్తే ఒక పర్సన్ ఎవరినో ఒక ఫైనల్ ఇయర్‌లో ఉన్న ఒక అబ్బాయిని అదుపులో తీసుకున్నారంట. ఆ అబ్బాయి ఫోను, ఆ అబ్బాయి ల్యాప్‌టాప్ అవన్నీను. తర్వాత ఎస్‌పీ గారు లొకేషన్‌కొచ్చి మొత్తం చెక్ చేసి పేరెంట్స్ ముందు, స్టూడెంట్స్ ముందు చూపిచ్చారంట. కెమెరాస్ ఏం లేవు, కెమెరాస్ లేవని చెప్పి వీడియోస్ చూపిచ్చారంట. కానీ వేరే సోషల్ మీడియాస్‌లో సర్క్యులేట్ అవుతున్న విషయం ఏంటంటే, ఈ కేసులో ఒక అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉందని చెప్పి అంటున్నారు. ఆ అమ్మాయి ఎవరంటే ఒక పొలిటీషియన్ కూతురంట. ఆ అమ్మాయి ఆ పాత కాలేజీలో చదువుతున్నప్పుడు వాళ్ళ లవర్‌తో ఎక్కడికో వెళ్ళిందంట. ఒక రూమ్‌కో ఎక్కడికో. అప్పుడు ఆళ్ళ లవరు వీడియో రికార్డ్ చేసి ఆ అబ్బాయి ఫోన్‌లో ఉంచుకున్నాడంట. తర్వాత ఆ వీడియో ఎవరికో షేర్ చేస్తే, ఆ షేర్ చేసిన పర్సన్ ఈ అమ్మాయిని బెదిరించారంట. ఈ వీడియో మీకు బయటకి లీక్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన పని చేయాలని చెప్పి. ఆ అమ్మాయి ఓకే చెప్పి, సరే చెప్పండి మీరేం చెప్పినా చేస్తానని చెప్పి అన్నది. అప్పుడు ఆ వేరే పర్సన్ ఏం చెప్పారంటే, ఈ వీడియో నీకు లీక్ అవ్వకుండా ఉండాలంటే నాకు కొంతమంది అమ్మాయిల వీడియోలు కావాలని చెప్పంటే, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. అప్పుడు హిడెన్ కెమెరా పట్టుకెళ్ళి గర్ల్స్ హాస్టల్‌లో పెట్టి అలా వీడియోస్ ఇచ్చేదంట. అవి అబ్బాయిలకి అమ్మేవారంట. ఇది బయటున్న టాకు. కానీ రీసెంట్‌గా ఇంకో విషయం సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే, ఆల్మోస్ట్ 28 కెమెరాస్ ఉన్నాయంట చుట్టుపక్కల. ఐ మీన్ ఆ కాలేజ్‌లో. అన్నీ కలుపుకుంటే 28 హిడెన్ కెమెరాస్ ఉన్నాయని చెప్పి బయట న్యూస్ వస్తుంది. అలాగే ఒక అమ్మాయి కూడా ఎవరితోనో వాళ్ళ మదర్‌తోనో ఎవరితోనో వాట్సాప్‌లో వాయిస్ రికార్డింగ్ చేసిన ఆడియోస్ కూడా బయటకొచ్చాయి. నేను ఆ ఆడియోస్ కూడా మీకు ప్లే చేస్తాను వినండి. ఇవన్నీ కూడా ఇంకా మనకి పూర్తిగా 100% ఏది నిజం, ఏది అబద్ధం అనేది కూడా ఇంకా పూర్తిగా తెలీదు. మనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడు మీకు ఆడియో ప్లే చేస్తాను వినండి. ఎవరో తెలిసిందే. ఆమె ఫోర్త్ ఇయర్ ఏసి ఆమె ఫోటో కూడా చూసాము మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగిచ్చి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్, పై ఫ్లోర్ ఏదేదో అంటున్నారే. భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అక్క ఏమనట్లేదు. దేరంటే రండి చూసుకుంటాం అంటుంది. అందరు ఏడుతున్నారు. మాకు భయం వేస్తుంది. మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది. చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. అదే నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పట్టుకుని ఎమ్మడి పడుతున్నారే. కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా. అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడుతున్నాం. అవే ప్లీజ్ ఎవరి దగ్గరన్నా వీడియో ఉందో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు మమ్మల్ని పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే. అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. అదనమాట ఆడియో. విన్నారు కదా, పాపం చాలా బాధతో చెప్తుంది అమ్మాయి. ఖచ్చితంగా వాళ్ళకైతే న్యాయం జరగాలి. చూద్దాం. పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి పాపం చూద్దాం.